హాయ్ గాయ్స్, మీరు అనుకున్నట్టు నేను ఈరోజు వైజాగ్లో లేను, హైదరాబాద్లో ఉన్నా విత్ మై ఫ్రెండ్, న్యూ ఫ్రెండ్. హాయ్. సో పేరేంటి? భాను ప్రకాష్. భాను, 19 year old, టాల్ యంగ్ గై. సో ఇవాళ మేము బ్యూటిఫుల్ ట్రాక్. ఇదే పేరేంటి? సరే, ఏరియా పేరు తెలియకుండా వచ్చాను నేను, అది మన స్పెషాలిటీ. సో ఇది మన సైకిల్ అండ్ ఇది రోడ్ బైక్, ఇది MTB. అండ్ ఆ రోడ్డు మీద తొక్కుదామని సాహసం అయితే చేసాం, బట్ మీకు తెలిసిందే కదా, హైదరాబాద్ గుర్తుపడేస్తారు. యా. సో భాను నేను ఎక్కడ కలిసామంటే HCL సైకిల్తోనే అయింది, అక్కడైతే కలిసాము. లక్కీగా కలిసాం. సో వెరీ గుడ్ సైక్లిస్ట్. ఇప్పుడు అయిపోతాం. ఇప్పుడు మనం ఎటు వెళ్ళిపోతున్నాం? వేర్ ఆర్ వి గోయింగ్? కోకాపేట్. సో బేసిక్గా రేస్ ట్రాక్ ఆ రోజు జరిగింది. మీకు తెలీదు ఫ్రెండ్స్, రేస్ ట్రాక్ అనలైజ్ చేయడం ముందే వచ్చాం, ఫుల్గా అనలైజ్ చేసాం, బట్ బిస్కెట్ అయింది ప్లాన్. సో నెక్స్ట్ ఇయర్ పక్కా, నెక్స్ట్ ఇయర్. యాక్చువల్లీ నైట్ టైం చాలా బాగుంటుంది వ్యూ, ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ సోలార్ రూఫ్ కదా, సోలార్తోనే. సో ఇటువైపు ఎప్పుడైనా నైట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేస్తాం. మనం ఎక్కడున్నాం? మనమైతే ఇప్పుడు కోకాపేట్ జంక్షన్ వచ్చామన్నమాట. ఓకే, వి ఆర్ హెడింగ్ టు DLF మైక్రోసాఫ్ట్. ఓ, సో చాలా దూరం అయితే వెళ్ళాలి. రెడీ? రోడ్స్ క్రేజీ ఉంటాయి, రోడ్స్ క్రేజీ ఉంటుంది, అప్పిల్ ఉంటుంది. లెట్స్ గో. వీడియో పట్టలు కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట, చేంజ్ చేయలేకపోతున్నాం. సో ఈ ట్రాక్ మొత్తం మందే, ఎవరు లేరు. యాక్చువల్గా బాను ఏమైందో చెప్పు, రేస్లోని ప్లానింగ్ ఏంటి వేసాము అండ్ ఏమైంది? చూసాడుగా ఏంటి బాబు అన్న, ఇంకోసారి చాలా ప్లానింగ్స్ చేశారు కానీ అన్ని ప్లానింగ్స్ వచ్చాయి, అన్నీ ఎండింగ్ వరకు అయింది కదా, ఎండింగ్లో పోయింది, అందరూ చూస్తారు. కానీ ఫస్ట్ రేస్ కాబట్టి ఏపెక్స్ GP. సో నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం, నెక్స్ట్ ఇయర్ ఈ సైకిల్ కూడా మార్చేద్దాం. సో రేస్ నేను పార్టిసిపేట్ చేసింది MTB కేటగిరీ, 22 kilometers. ఆ 22 kilometers అన్నారు కానీ నాకు మొబైల్లో రీడింగ్ 26 kilometers వచ్చింది. అండ్ నాకు తెలియదు నువ్వు క్యాలిక్యులేట్ చేసావో లేదో. 24 వచ్చింది. ఓకే, సో మేము విన్ అయితే అవ్వలేదు కానీ మనుషుల్ని గెలిచే బానే. ఇగో ఈ రేస్ స్టిక్కర్ కూడా ఇంకా తీయలేదు.
అదొక మోటివేషన్. మోటివేషన్. ఈ సీట్కున్న స్టిక్కర్ కూడా తీయలేదు ఇంకా. అఫ్కోర్స్ నేను కూడా తీయలేదు. ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక 12 to 13 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసాం. యా, అసలే మార్నింగ్ 5 AM 6 AM అవుతుంది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఎవరు లేరు. యాక్చువల్లీ మార్నింగ్ ప్లాన్ చేసాం, కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. బాగా లేజినెస్, చలి. సో ఇవాళ డేట్ నవంబర్ 15th. అలా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి వెళ్ళిపోదామా? మహేష్ బాబు కలిసి హాయ్ చెప్పేసి, మహేష్ బాబు మన సైకిల్ తీసుకొని శ్రీమంతుడిలాగా వెళ్ళిపోతాడు. ఏమంటావు? అదే చేద్దామా? అదే కదా, కట్ చేయి. ఇక్కడ వచ్చేసి 2 సైకిల్స్ ఉన్నాయి, దాన్ని లేపేద్దాం. యా, బ్యాటరీ. ఈ కాలంలో బ్యాటరీ సైకిల్స్. అదే కదా, అసలు మన హార్స్ పవర్ ఎక్కడుంది చెప్పు. ఓకే గైస్, ఇంకా మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు వీడియో తీస్తాం. బాయ్. సో భానుతో ఒక ఛాలెంజ్ అయితే వేసాను. ఇరుక్కుపోయావా? సో మనం ఇక్కడ వెళ్తున్న రూట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళే రూట్, అండ్ రైట్ సైడ్ నీకు అమెజాన్ ఇవన్నీ వస్తాయి. సో ఈ రూట్ అనేది ఒక అప్ హిల్ డౌన్ హిల్. సో టూ మచ్ అప్ హిల్. బాగుందా? ఇక్కడ రోజు ప్రాక్టీస్ చేసాం అనుకో, నెక్స్ట్ ఇయర్ సైకిల్ అవుతాను. నువ్వే నన్ను గుర్తిసి పడేసేలా ఉన్నా. సిగ్నల్ అయినా పర్లేదు. ఏది లేవద్దా? ఎలా ఉంది ఫీలింగ్? ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది. ఏం చేస్తాం ఇంకా నెక్స్ట్. సో రిటర్నింగ్ బ్యాక్. ఇదంతా కొండలు తవ్వేసి చేసిన రోడ్లు అనమాట. సో మనం పక్కపడు చూడండి, పక్కనే కొండ ఉంది, తవ్వేది. గ్రీన్ సిగ్నల్ పడింది, గ్రీన్ సిగ్నల్, ఆరెంజ్. పర్లేదు, వచ్చి ఇక్కడ నుంచి పడ్డామంటే ఎక్కడ ఆగమో తొందరగా. యా, ఆన్లో ఉందా? యా, గో స్లో ఉంది బోర్డు, కానీ స్లోగా వెళ్ళాం. అరే కారు ఆపేసింది. అంటే అలా తిప్పాలని తెలియక అందరు నార్మల్గా తిప్పేస్తున్నారు. అంతే అండి, హైదరాబాద్లో ఇలాగే ఉంటుంది. యా. సో గైస్, ఇవాళకి వీడియో సమాప్తం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భానుది కూడా ఛానల్ ఉంది, కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో వస్తుంది. ఓకే, బాయ్. బాయ్.